హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇది తేనె మిఠాయి. చాలా ఈజీ, సింపుల్. కొద్దిగా బొంబాయి రవ్వ, కొద్దిగా మినపప్పుతో ఎలా చేశానో సింపుల్గా అప్పటికప్పటికే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. రండి చేద్దాం. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. రండి చేద్దాం. తేనె మిఠాయిలు చూడండి, ముందుగా అయితే తేనె మిఠాయికి కావాల్సింది అయితే ఇన్స్టెంట్గా చేయబోతున్నాను నేను. మినపప్పు మాత్రం ఒక 2 అవర్లు నానబెట్టుకోవాలి, 2-3 అవర్లు అయినా. చూడండి, కొద్దిగా నేను నానబెట్టుకున్నాను అనమాట. అరకప్పు మినపప్పు, ఒక గ్లాసు నిండా ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట. బొంబాయి రవ్వ అంటాం కదా, అదనమాట ఫ్రెండ్స్. ఇది ఈ రెండు అయితే ఇలా పెట్టుకొని నానబెట్టుకొని, చూడండి నేను ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను అనమాట. మినపప్పు రుబ్బేసి ఈ రవ్వలో ఇలా కలిపి పెట్టుకున్నాను. చూడండి, దీంట్లో ఇప్పుడు మనం ఏం వేయాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ. పిల్లలకి ఎలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వేస్తేనే బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసి ఇలా అయితే బాగా కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. తేనె మిఠాయి కలర్లోనే ఉంటుంది కాబట్టి నేను ఈ కలర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఇలా కలిపేసుకుందాము. సరే, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం మైదా పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక 2 స్పూన్లంతా మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఇది కూడా ఇలా అంతా కలిసే వరకు బాగా అయితే తిప్పుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మైదా వేసి బాగా ఇలా తిక్కుగా కలుపుకోవాలి. లూజ్గా ఉండకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా తిక్కుగా ఉండాలి. మనం చిన్న బోండాలాగా ఇలా వేయాలి కదా, అందుకనే ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక పెనంలో అయితే నూనె అయితే పోసి పెట్టాను. ఇంకొక పక్క మనం పాకం కూడా పెట్టుకుందాము. ఇది సిమ్లో పెట్టుకొని ఇది వేడయ్యే లోపల మనం చక్కెర పాకం కూడా పట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను. చూడండి, మనకు ఆయిల్ వేడెక్కే లోపల మనము 1 గ్లాసు చక్కెర అయితే తీసుకోవాలి. చూడండి, షుగర్ పాకం అన్నమాట ఇది. మనము ఎంత షుగర్ తీసుకున్నామో అన్నీ నీళ్లు తీసుకోవాలి. చూడండి, ఇలా పోసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఇది షుగర్ పాకం పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని పాకం కూడా పెట్టేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని షుగర్ కూడా పాకానికి పెట్టేశాను. ఇది కూడా వేడి చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడైతే మనం కొద్దిగా ఇలా పిండి తీసుకొని మనం చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఈ విధంగా ఇలా రౌండ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నవి వేసుకోవాలి, ఎక్కువ పెద్దవి కూడా వేసుకోకూడదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రవ్వతో ఈజీగా చేసేసుకోవచ్చు. కొంతమంది నైట్ అంతా బియ్యం నానబెట్టుకొని వేసుకుంటారు. నేనైతే సింపుల్గా ఇలా ఉప్మా రవ్వతో చేసుకుంటున్నాను. పిల్లలకి ఇలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చూడండి, అన్నీ అయితే ఇలాగే వేసుకుందాము. మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, రౌండ్గా వేసుకోవాలి. ఇవన్నీ ఇలాగే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కొన్ని వేసాను. ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. చూడండి, అన్నీ అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చే వరకు అన్నీ ఇలా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనం షుగర్ పాకం ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, ఇక్కడ కూడా షుగర్ పాకం కూడా మరుగుతుంది కదా. ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇంకైతే బాగా మరగాలి ఫ్రెండ్స్. ఇది మరిగే లోపల మనం ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. బాగా గట్టిగా రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అంటే చక్కెర పాకంలో వేస్తే చాలా మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే గట్టిగా బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి, ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకుందాం. ఇంకా చూడండి, బబుల్స్ అన్నీ కొద్దిగా ఆగిన తర్వాత తీసుకోవాలి మనము. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అయితే బాగా కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో, రౌండ్గా ఇదే సైజులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే తేనె మిఠాయి చాలా బాగుంటుంది అన్నమాట.
చూడండి ఇప్పుడైతే తీసేసుకుందాం. చూడండి నేనైతే ఇంకొక ట్రిప్ అయితే వేసాను. చూడండి ఒక ట్రిప్ అయితే తీసి పెట్టాను. ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి ఇలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడే మనం షుగర్ పాకంలో వేసినప్పుడు షుగర్ పాకం బాగా పీల్చుకుంటుంది అన్నమాట. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. చూడండి ఇక్కడ షుగర్ పాకం కూడా ఇలా థిక్గా వచ్చింది. చూడండి ఈ విధంగా కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోద్ది. చూడండి అలా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా స్టిక్కీగా రావాలి. అంతే ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఇలానే చేసుకోవాలి. చూడండి ఇలా థిక్గా వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో 2 ఇలాచీ వేసుకుందాము. ఇప్పుడైతే ఈ స్టవ్ కూడా కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆపేసుకుందాము. షుగర్ పాకం కూడా వచ్చేసింది. చూడండి నేను ఇవి కూడా చూడండి అన్నీ అయితే తేనె మిఠాయిలు ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడైతే పాకం ఆపేసుకున్నాం కదా, ఇందులో కొన్ని వేసేసుకుందాము. చూడండి నేను కొద్దిగా వేసుకున్నాను కదా షుగరు. ఇందులో అన్నీ ఒకసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుందాం. ఇంకొన్ని ఉంచుకున్నాను. చూడండి ఇలా షుగర్ పాకం పీల్చుకున్న తర్వాత ఇవి తీసేసి ఇవి కూడా వేసుకుందాము. బాగా అయితే కొద్దిగా పాకం పీల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచాను. చూడండి ఇంకా షుగరు పీల్చుకుంటుంది అనమాట. ఇంకా ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచుదాము. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కదుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. అప్పుడు అంత బాగా షుగర్ పాకం బాగా పీల్చుకుంటుంది అనమాట. చూడండి ఇలాగే ఇంకాసేపు మూత పెట్టి ఉంచుకొని కాసేపు తర్వాత మనం తీసేసుకొని తినేయచ్చు. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి నేను ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచాను అనమాట. షుగర్ పాకం అంతా బాగా పీల్చేసుకునింది. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా. ఇక్కడ చూడండి ఇప్పుడైతే అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాము. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి అన్నీ ఇలా ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ఇలా ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను. చూడండి జ్యూసీగా చూడండి మెత్తగా ఎంత బాగుందో. లోపల ఇలా తుంచితే లోపల తేనెలాగా ఎంత బాగుందో ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇవి ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్లు అయితే తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.